మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని సబ్ జైల్ రైల్వే కోడూరుకు చెందిన భాష అనే నిందితుడు పరారైనట్టు తెలుస్తుంది. గురువారం నాడు 8:30, 9:30 ప్రాంతంలో వంట చేయడానికి ఖైదీలను బయటికి తీసుకురావడంతో అతను ఎవరికి తెలియకుండా దుప్పటి సాయంతో గోడ దూకి పరారైనట్టు తెలుస్తుంది. అతను తప్పించుకున్నానని తెలిసి రాజంపేట జైలు శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతను అయితే నిందితుడు రైల్వే కోడూరుకు చెందిన వ్యక్తిగా ఇచ్చాడు. ఒక సంవత్సరం నుంచి ఇతను రిమాండ్లో ఖైదీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇతను ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తుంది. నిందితుడు పరారైన నేపథ్యంలో జైలు శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పై అధికారులు విచారణ చేపట్టి నెల్లూరు శాఖ రేంజ్ అధికారి రాజేశ్వరరావు గారు విచారణ చేపట్టి ఆ రోజు విధుల్లో ఉన్న శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఏదైనప్పటికీ ఇది భద్రతా లోపమా లేక అతను చాకచక్యంగా అతను తప్పించుకునే విధంగా ప్రయత్నం చేశాడనేది మనం మరిన్ని వివరాలను అడిగి పట్టణ సి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. 4/7/2024 తేదీ ఉదయం 8 నుండి 9:30 గంటల మధ్యలో ఎస్కే మస్తాన్ అనే రిమాండ్ ప్రిజనర్ మన సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. ఇతడు వచ్చేసి కోడూరుకు సంబంధించిన 2 మర్డర్ కేసుల్లో ముద్దాయి. గత 7 నెలల నుండి లోపలనే ఉన్నాడు. అతడు మామూలుగా వచ్చేసి ప్రిజనర్స్కు వంట చేసే డ్యూటీ లోపల తనకిచ్చినటువంటి దుప్పటిని పేలికలుగా చేసేసి ఒక తాడులాగా తయారు చేసినాడు. ఒక ఇనుప కొక్కికి ఈ పైన ఒక కట్టె ద్వారా కాంపౌండ్ వాల్ పైన ఉన్నటువంటి ఈ సోలార్ ఫెన్సింగ్ యొక్క యాంగ్లర్కు ఇనుప రాడుకు తగిలించేసి దాని ద్వారా పైకి సోలార్ ఫెన్సింగ్ను కట్ చేసేసి అవతలకి దుంగి పారిపోయినాడు. దీని మీద సబ్ జైలు సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 3 పార్టీలను ఫామ్ చేయడం జరిగింది. ఇతన్ని తొందరలో పట్టు